తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పారు కదా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు కదా. ఇప్పుడు ఇవి 19 ప్రశ్నలు. ఇప్పుడు ప్రశ్నలు. అధికారుల పాత్ర. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టినేశారు. ఎందుకు ఏర్పాటు చేయబడింది? వారు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? పోలీస్ అధికారులు ఈ కేసుని నిజమైన ప్రమాదం అని ఎందుకే ముందే తేల్చేశారు? ఫుటేజీలు చూపించి ఆయన తాగాడు, ఆయనకి యాక్సిడెంట్ అయింది. అరే, పోస్ట్ మార్టం జరగకుంటే ఇవన్నీ మీరు యాక్సిడెంట్ అని ఎలా మీరు నిర్ధారిస్తున్నారు? అది తప్పు కాదా? పోలీస్ ఫెయిల్యూర్ కాదా? హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ కాదా? చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ కాదా? అందుకే ఆయన డీజీపీతో మాట్లాడి ఇప్పుడు కరెక్ట్గా చేయండి అని ఆజ్ఞాపించారు. దానికి నేను చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాను. ఆయన ఇంటర్ఫీర్ అయ్యి పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి. నేను రెచ్చగొట్టిన మాటలు ఆడిన మాటలు వెనక్కి ఎందుకంటే అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి కదా. ఆయన ప్రతిసారి మాట్లాడింది రికార్డ్ అవుతుంది కదా, రోజుకో మాట్లాడింది రికార్డ్ అవుతుంది కదా. ఆయన జనసేన పార్టీ మీటింగ్లో 1.5-2 గంటలు మాట్లాడి వాళ్ళ అన్న మాట్లాడి రికార్డు అయ్యాయి కదా. ఇవి వెనక్కి తీసుకోలేరు కదా మీరు. ప్రూఫ్ ఉంది కదా మా దగ్గర. మీ ప్రతి మాట, నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది కదా. ఎప్పుడైనా అన్పార్లమెంటరీగా మాట్లాడానా? పవన్ కళ్యాణ్ మీ బట్టలు పీకేస్తా, తాట తీస్తా, నెక్కడిగా నడిపిస్తాం, ఇవి చంపేస్తాం, అవసరమైతే చనిపోతాను, ఇవి రెచ్చగొట్టిన మాటలు కావా? ఇవి అన్పార్లమెంటరీ మాటలు కావా? నేను ఎప్పుడైనా అలా మాట్లాడానా? తాట తీస్తా అని ప్రజలు అంటున్నారంట. ఎందుకు? యూత్, నిరుద్యోగులు, ఉద్యోగులు. అరే, లక్షల కోట్లు అప్పయింది. ఇచ్చిన వాగ్దానాలు 2 రాష్ట్రాల్లో నెరవేర్చట్లేదు. అందుకే లాస్ట్ క్వశ్చన్, మంచి చర్యలు తీసుకోమని చంద్రబాబు నాయుడు గారిని, అలాగే 48 గంటల్లో పోస్ట్ మార్టం రిజల్ట్స్ ప్రకటించకపోతే నా ప్రణాళిక నేను చెప్తాను. లీగల్, నేషనల్, ఇంటర్నేషనల్, సిబిఐ, పొలిటికల్ లీడర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. 2 రోజుల క్రిందట పెద్దవారిని నేను ఢిల్లీలో కలిశాను. ఈ విషయం చర్చించాం. 3 పెద్ద లీడర్లో ఒకరిని కలిసాం, ఒకరితో మాట్లాడు. నేనే ఆ బెట్టింగ్ యాప్ విషయం మీకు తెలుసు. 50 కోట్ల యూత్కి అన్యాయం జరుగుతుంది. దాని ద్వారా కోట్ల రూపాయల సంపాదన ఈ సినీ యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, సచిన్ తెందుల్కర్ క్రికెటర్స్కి 7,000-14,000 కోట్ల ఆదాయం దేశానికి. కానీ లక్షల కోట్ల నష్టం ప్రాణాలకి, రాష్ట్రాలకి. నేనున్నాను కదా. 7569441275కు గ్రూపులు పెట్టండి. ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. మార్పు రావాలి. ఆ మార్పు మనమే తేవాలి. అతి త్వరలో చాలా విషయాలు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్, heartbreaking, amazing and beyond imagination that the government of Andhra Pradesh, especially the SP of Rajahmundry, I believe Narasimha, has not been able to secure the crime scene on time, where an international pastor, evangelist, Pastor Praveen Pagadala has been brutally killed, as per every witness, as per every pastor of the thousands of pastors. Whereas the SP is saying 70% pastors are supporting what? The death and destruction of another pastor?
supporting to take the postmortem. I was there. Before I was there, your police, hundreds, have done lathi charge and beaten the pastors, men of God, for simply asking questions and standing there. And after I arrived there on 25th March, they immediately, as if nothing happened, they allowed me all the way to the postmortem center. And your additional SP, don't want to name, promised me the doctor